కాంగ్రెస్ పాలనలో పంచాయతీలు నిస్తేజంగా మారాయి. పల్లెల్లో పాలన అస్తవ్యస్తంగా తయారైంది. పల్లె ప్రగతి వనాలు ఎండిపోతున్నాయి. నర్సరీలు మాయమయ్యాయి. డంపింగ్ యార్డులు నిరుపయోగంగా మారిపోయాయి. నిధులు లేక పారిశుద్ధ్య పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. దిక్కుతోచని స్థితిలో పంచాయతీ సెక్రటరీలు విధుల నుంచి తప్పుకోవాల్సిన దుస్థితి నెలకొన్నది. పల్లెల్లో పాలన పడకేసింది. 16 నెలలుగా సర్పంచులు లేరు, పాలకవర్గాలు లేవు. గ్రామం మంచి చెడు చూసేవారు కరువయ్యారు. దీనికి తోడు గత సంవత్సర కాలంగా గ్రామాల అభివృద్ధికి ఒక్క రూపాయిని కూడా ప్రభుత్వం విడుదల చేయలేదు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పల్లెలకు అధిక ప్రాధాన్యతనిస్తూ పల్లె ప్రగతి నిధుల్ని నెలనెలా టంచన్గా విడుదల చేసేది. దీంతో పాటు 15వ ఆర్థిక సంఘం నిధులు, ఎన్ఆర్జీఎస్ నిధులు, ఎస్ఎఫ్సి నుంచి నిధులు పంచాయతీలకు అందేవి. ఆ నిధులతో ఎలాంటి ఢోకా లేకుండా పల్లెపాలన చేసేవారు గ్రామ సెక్రటరీలు, సర్పంచులు. కానీ నేడు పరిస్థితి తారుమారైంది. పల్లెల్లో పాలన పడకేసింది. పల్లెల్లో పారిశుద్ధ్య పనులు సాగక దుర్గంధం కొడుతున్నాయి అంటూ సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నవి. గత సంవత్సర కాలంగా పంచాయతీల్లో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు, వాటర్మెన్లు, ట్రాక్టర్ డ్రైవర్లకు జీతాలు చెల్లించడం లేదు. ప్రతిరోజు రోడ్లు, మురికి కాలువలు శుభ్రం చేయడం, వాటర్ సప్లై చేయడం, పిచ్చి మొక్కలు పీకడం, ఇంటింటికి వెళ్లి చెత్త సేకరించడం, దోమల నివారణకు ఫాగింగ్ చేయడం లాంటి పనులు చేస్తున్న సిబ్బంది జీతాలు అందక తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఇక గ్రామ పంచాయతీ ట్రాక్టర్ల కిస్తీలు కట్టేందుకు, వాటిల్లో డీజిల్ పోయించేందుకు కూడా నిధులు లేక మూలన పెట్టేసినట్లు సెక్రటరీలు చెబుతున్నారు. ప్రభుత్వం నుంచి అనా పైసా విడుదల కావడం లేదని, తాగునీటి సరఫరా చేసే బోర్లు రిపేరు కూడా తమ సొంత డబ్బులు పెట్టి చేయిస్తున్నట్లు సెక్రటరీలు వాపోతున్నారు. కేంద్ర రాష్ట్రాల నుంచి నిధులు అందకపోవడంతో పంచాయతీలు కలతప్పాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి వనాలు, నర్సరీలు, డంపింగ్ యార్డ్స్ నిర్వహణను గాలికుదిలేశారు. దాంతో మొక్కలు ఎండిపోయి కళావిహీనంగా తయారయ్యాయి. డంపింగ్ యార్డ్స్ నిర్వహణ లేక నిరుపయోగంగా మారాయి. గ్రామాల్లో పచ్చదనాన్ని పెంచాలనే ఉద్దేశంతో ప్రతి గ్రామంలో నిర్మించిన పల్లె ప్రకృతి వనాలు, నర్సరీలు ఎండిపోయాయి. నాటిన చెట్లకు నీరు పోసే దిక్కే లేకుండా పోయింది. గ్రామాల్లో గత వైభవం అంతా కనుమరుగైంది. గ్రామాలు కళావిహీనంగా, నిర్జీవంగా మారాయి. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం గ్రామాలను పట్టించుకోవాలన్న డిమాండ్లు క్రమంగా పెరుగుతున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం విడుదల చేసిన విధంగానే నెల టంచన్గా నిధులు విడుదల చేయాలని, గ్రామాల అభివృద్ధికి సహకరించాలని గ్రామ సెక్రటరీలు, మాజీ సర్పంచ్లు డిమాండ్ చేస్తున్నారు.